బస్సు డిపో ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి స్పెషల్ బస్సులను విద్యార్థుల కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు డిపో కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థి సంఘ నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ చేరుకొని విద్యార్థి సంఘ నాయకులను శాంతింపజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కళాశాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యా సంస్థలు ప్రారంభమై 2.5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బస్సులు కేటాయించకపోవడం అధికారుల నిర్లక్ష్యమన్నారు. వెంటనే అధికారులు స్పందించి గత సంవత్సరంలాగే బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కూటల కోసం మీరు ఇంత హైలైట్ చేస్తున్నారు. నువ్వు ఎట్లా పోతాం బాజాతో అవుతాం. ఎవరు చెప్తారు ఇంకా బియ్యం దగ్గరికి పోతున్నాం సార్. గేట్ ఓపెన్ చేసి ఏం చేస్తారు అంటే ప్రైవేట్ వెహికల్స్ లలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఒక 10-20 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఒక ప్రైవేట్ బస్సునో లేకపోతే ప్రైవేట్ వెహికల్ వాళ్ళు మాట్లాడుకొని వస్తున్న సందర్భంలో అనేక యాక్సిడెంట్లు కావచ్చు, వాళ్ళకి అనేక ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా గాయాల పాలవుతా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ కి మీరు ఏదైతే విద్యా సంస్థలలోకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆర్టీఓ సంస్థను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల కోసం మీరు మీ సేవలు ఉండాలి. కాబట్టి ఆ రకంగా విద్యార్థులకు మీరు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ బస్సులను ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫ్రీ బస్సుల పేర్లతోటి మహిళలకు ఉచిత బస్సులు అని చెప్పిందో ఆ బస్సులు ఉచిత ప్రయాణం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం కూడా చాలా బస్సులను కుదించింది, చాలా తగ్గించింది. కాబట్టి ఆ కుదించిన బస్సులు ఏవైతే ఉన్నాయో దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నాయి. ఆ వచ్చిన బస్సులలో మొత్తం విద్యార్థులు కాకుండా ఎక్కువ ప్రయాణికులే ఉన్నారు. కాబట్టి బస్సులలో విద్యార్థులు ఆలాడబడి వస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఏమైనా జరిగితే మరి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి ఏం చేస్తుంది? దానికంటే మొదలే ఒక ముందు ఇనిషియేటివ్ యాక్టివిటీగా వాళ్ళకి బస్సులు స్పెషల్ బస్సులు విద్యార్థులకే కేటాయించేటట్టు చూడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లా డిపో అధికారులను విజ్ఞప్తి చేస్తాం.